మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యములో బలపరచబడుటకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. అవును ప్రియమైన వర్లరా, మన యొక్క జీవితాలు ఆయన ద్వారా కట్టబడుతూ ఉన్నాయి. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కనుదృష్టిలో రెక్కల నీడలో మనము నిరీక్షణ కలిగి ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి దయగలిగిన దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దినాన నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుట కొరకు ఇష్టపడుతూ ఉన్నాం. మాతో మాట్లాడి ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని, ఆరోగ్యమును, స్వస్థతను, నీ నుండి కలుగు ఆశీర్వాదములను మాకు దయచేయండి. మేము నీ వలన దీవించబడి అనేకులు ఎదుట సాక్షులుగా జీవించే భాగ్యము, ధన్యత మా అందరికీ ప్రసాదించండి. మహిమ నీకు చెల్లిస్తూ చదివిన లేఖన భాగం మాకు ఆశీర్వాదకరముగా ఉంచుమని యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే గాయపరిచేది ఆయనే, స్వస్థపరిచేది కూడా ఆయనే అనేది ఇందులో చాలా తేటగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఒక విషయం, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని కార్యాలను మనం ఎవరు ప్రశ్నించలేం. అయితే దేవుడు కొన్ని పర్యాయాలు మనల్ని క్రమశిక్షణలో పెట్టి సరైన మార్గంలోకి వచ్చిన తర్వాత తన గుణ లక్షణాలైనటువంటి ప్రేమ, దయ, స్వస్థత, కనికరము చూపించి మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడుగా మన దేవుణ్ణి మనం గుర్తించాలి. ఏ తప్పిదము చేయకపోయినా, గాయపరిచిన వారముగా మనము కనబడినా, దేవుడు కొన్ని పర్యాయాలు మనల్ని తన యొక్క మార్గములో నడిపించి తన ఆశీర్వాదాలు ఎలాంటివో తెలియజేయుట కొరకే ఆయన కార్యాల్ని చేస్తాడు. చీకటిని కలుగజేశాడు అంటే వెలుగు చూపించటానికే. నష్టాలు జరుగుతున్నాయి అని నువ్వు ఆలోచిస్తే, నష్టాల గుండా ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టి లాభాల గుండా తన ఆశీర్వాదాలను చూపించటానికి ఆయన ఇష్టపడుచున్న దేవుడు. కనుక ఈ యొక్క లేఖన భాగం మనం చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ లేఖన భాగంలో దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క గుణలక్షణం రెండు కూడా మిళితమై ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. గాయపరచడం, గాయము మాన్పడం ఆయన చిత్తములోనే జరుగుతూ ఉంది. మానవ జీవిత ప్రయాణములో ఉడుదిడుకులు మనకు సంభవించినప్పుడు దేవుని యొక్క అనుమతి, చిత్తము లేకుండా అది మనకెన్నడూ జరగదు అనేది దేవుని విశ్వాసులముగా మనము అర్థం చేసుకోవాలి. దేవుడు ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, అవసరము తీరుస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. ఆయనకు సమస్తము సాధ్యము అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో గాయపరచువాడను నేనే, గాయము మాన్పువాడను నేనే అని మాట్లాడుతున్నాడు అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క భక్తుల చరిత్ర మనం గమనిస్తూ ఉంటే ఇలాంటి విషయాలే మనకు అర్థమవుతూ ఉంది. ఉదాహరణకు లేయా అనే ఒక భక్తురాలు గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము ధ్యానము చేసినప్పుడు ఆదికాండము 29వ అధ్యాయము 17వ వచనములో లేయా జబ్బు కండ్లు గలది అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఆమె జబ్బు కండ్లు గలిగినటువంటిదిగా కలుగజేసింది ఎవరు? దేవుడే ఆమెకు జబ్బు కండ్లు గలిగినదిగా ఈ లోకములో జన్మించడానికి దేవుడే అనుమతించాడు. ఇది తన శరీరంలో ఉన్న ఒక బలహీనతగా మనం గుర్తించాలి. చెల్లెలు రాహేలు చాలా రూపవతిగా ఉంది, అందగత్తెగా ఉంది. ఆమె
రూపాన్ని, అందాన్ని బట్టి వివాహ సంబంధాలు గాని మొదట ఆమెకే వస్తున్నాయి. కానీ ఈమె జబ్బు కండ్లు గలది గనుక ఈమె తదుపరి స్థానంలోకి ఆమె నెట్టబడింది. ఆ జబ్బు కండ్లతోనే ఆమె దేవుని వైపు చూసింది. ఈ లోకము దృష్టిలో ఆమె లోపము కలిగినదిగా కనబడుతుంది. కానీ దేవుని దృష్టిలో ఆమె కనికరము పొందినటువంటిదిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనం అర్థం చేసుకోవాలి. జబ్బు కండ్లు గలదే లేయ, కానీ రాహేలు ఆరోగ్యకరమైన కండ్లు గలది. కానీ సంతానము దేవుడు ఇచ్చినప్పుడు రాహేలును దేవుడు ప్రక్కన పెట్టి లేయాను దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. లోకం దృష్టిలో ఆమె ఘనురాలుగా అందగత్తిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో లేయ కనికరము పొందినటువంటిదిగా మనం చూస్తున్నాం. అందుకే లేవి గోత్రము, యూదా గోత్రము లేయా వంశము నుండి వచ్చినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యూదా గోత్రము నుండే ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. అంటే యేసు ప్రభు ఈ గోత్రము నుండి రావడానికి దేవుడే ఏర్పాటు చేశాడు. ఇందులో మీరు గమనించండి, జబ్బు కండ్లు గలదిగా జన్మించిన విధానము మనం గమనించినప్పుడు దేవుడు గాయపరిచినట్లు కనబడుతూ ఉంది. కానీ ఆ గోత్రము నుండే లేవీయులు యూదా గోత్రం వచ్చి యేసు ప్రభు ఈ లోకానికి రావడాన్ని బట్టి ఆశీర్వదించిన ఆ విధానం కూడా ఇందులో నుండి మనం చూస్తున్నాం. అంటే గాయపరిచిన వాడు ఆయనే, స్వస్థపరచిన వాడు ఆయనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే దేవుని చిత్తము లేకుండా మనకు అది సంభవించట్లేదు అనేది మనం గుర్తించుకోవాలి. అయితే ఆ బలహీనత, ఆ అనారోగ్యము, ఆ అప్పుల బాధ, ఆ సమస్య తీసుకువచ్చింది కూడా దేవుడు మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి, తన సత్యాన్ని, తన యొక్క గొప్పతనాన్ని, తన ఔన్నత్యాన్ని మన ద్వారా బయలుపరచుటకు ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యం. కనుక ఏదొచ్చినా మీరు ప్రభువును ఆనుకొని ఆధారపడి బ్రతకటము మీరు ఎన్నడూ కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే బలహీనతలు, మన పరిస్థితులు సమస్తము దేవునికి తెలుసు. లేయా జీవితంలో అదే జరిగింది. కానీ ఆయన ఆశీర్వదించడము మానివేయలేదు. గాయపరచువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే అనే సంగతి మనం తెలుసుకోవాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు యోసేపు యొక్క జీవితం మనం గమనిస్తే కీర్తనలు 105:18 వచనాలు. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు యోసేపును గూర్చి చాలా స్పష్టంగా ఇందులో వ్రాయబడి ఉంది. చిన్న ప్రాయము నుండే ఎన్నో శ్రమల గుండా భయంకరమైన జీవిత అలలలో కొట్టిమిట్టాడినటువంటి సందర్భాలు యోసేపు జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చిన్నతనంలోనే ఆయన తల్లిని కోల్పోయాడు. తన తండ్రి దాసీలకు పుట్టినటువంటి సహోదరులతో ఆయన పెరిగాడు. ప్రేమకు బదులు సహోదరుల యొక్క పగ, ద్వేషముతో ఆయన పెంచబడ్డాడు. తండ్రి ప్రేమ నుండి ఆయన దూరం చేయబడ్డాడు. సహోదరులకు ఇష్టము లేని వ్యక్తిగా ఆయన గుర్తించబడ్డాడు. బానిసగా దూర దేశానికి ఆయన విక్రయించబడ్డాడు. చేయని నేరానికి ఆయన శిక్షను అనుభవించాడు. ఎంత హృదయములో గాయమై ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇదంతా దేవుని చిత్తము లేకుండా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా జరిగిందని మీరు అనుకుంటున్నారా? నిశ్చయముగా దేవుని యొక్క ప్రమేయం. ఎందుకంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, భక్తి కలిగిన వాడే. కానీ ఇవన్నీ తన జీవితంలో అనుభవించి శ్రమల గుండా మెట్టు 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 ఎక్కి దేవుని చిత్తాన్ని నిర్వర్తించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మీరు గమనించండి. తదుపరి యోసేపు యొక్క జీవితాన్ని మీరు గమనించినప్పుడు యోసేపు ఎవరికి కూడా ఆయన గాయపరచలేదు. కానీ దేవుడు తన జీవితాన్ని మెట్టు మెట్టు హెచ్చించడము ఆయన మొదలుపెట్టాడు. అనేకుల యొక్క గాయములను మాన్పించుటకే దేవుడు తనను ప్రధానమంత్రిగా ఆ దేశానికి ఏర్పాటు చేశాడు. కరువు కాలములో అనేకులు అలమటించి తిండికి లేక విలవిలలాడిపోకూడదనే ఈయనను ప్రధానమంత్రిగా చేసి ఆ దేశములో ఒక మంచి జ్ఞానవంతుడిగా ధాన్యాన్ని ప్రోగు చేసి దాచి కరువు కాలానికి ఉపయోగించేటటువంటి వ్యక్తిగా
దేవుడు తన్ను ఏర్పాటు చేసు. ప్రారంభ దినాల్లో గాయాలతో తన జీవితం ప్రారంభించబడింది. కానీ అనేకుల యొక్క గాయాలు కట్టుటకు మేలైన వ్యక్తిగా దేవుడు తన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. కనుక గాయపరచువాడను నేనే, గాయము మాన్పువాడను నేనే అంటున్నాడు. జీవితంలో జరుగు ప్రతి సంఘటన, దేవుని యొక్క కార్యాలు అనేకుల ఎదుట తెలియజేయబడుటకే ఆయన ఏర్పాటు చేస్తాడు. సేవకుల యొక్క జీవితాల్లో, సేవ ప్రారంభ దినాల్లో చాలా కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ తదుపరి దేవుడు ఆ పరిచర్యను స్థిరపరిచి, బలపరిచి, గొప్పగా ఆశీర్వదించిన కొలది అనేకులకు ఆశీర్వాదకరమైన వారుగా ఉండుట కొరకు దేవుడే ఆ ఆశీర్వాదాల్ని అనుగ్రహించిన సాక్ష్యాలు మిషన్ క్షేత్రాల్లో అనేక సందర్భాల్లో ఇది రుజువు చేయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు నువ్వు కష్టాల గుండా, శ్రమల గుండా, అనారోగ్యము గుండా వెళుతున్నావు అంటే అది దేవుడు నీ ద్వారా మహిమ పరచబడే కార్యాలు చేయుటకే దేవుడు అనుమతించిన కార్యాలని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. తర్వాత మనం ఆలోచించినప్పుడు హన్నా యొక్క జీవితం మీరు గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము చక్కని మాట ఒకటి వ్రాయబడి ఉంది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. హన్నా ఒక ప్రార్థన పరురాలు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళాలనేటటువంటి ఒక ఆలోచన, తపన కలిగినటువంటి ఒక భక్తి పరురాలు. కానీ సంతు లేకుండా యెహోవాయే చేశాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలకు వివాహం అనేది ఆలస్యమైన, గర్భాధారణ ఆలస్యమైన, లోకము దృష్టిలో వారు తృణీకరించబడిన వారు, లేకుంటే శపించబడిన వారుగా అనేకులు సూటిపోటి మాటలు వారి విషయమై మాట్లాడుతూ ఉంటారు. కానీ హన్నా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆలస్యానికి కారణము దేవుడే అనేది ఈ లేఖనము ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఆమె ఎన్ని పర్యాయాలు గాయపరచబడిందో, ఎన్ని పర్యాయాలు రొమ్ము కొట్టుకొని ప్రభు సన్నిధానంలో ఏడ్చిందో, దేవుడు ఎందుకు ఆలస్యం చేసి ఈ అనుమతి అంతా కూడా ఆమెకి ఇచ్చాడో మనకు తెలియదు. కానీ తదుపరి తన జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించిన తర్వాత దేవుడు తనకు ఇచ్చిన కుమారుడు సమూయేలు గురించి మనం చూసినప్పుడు ఆయన 3 in 1 గా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తగా, యాజకునిగా, న్యాయాధిపతిగా ఆయన జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ఆలస్యం చేసిన అలక్ష్యము చేసే దేవుడు కాదు. గాయపరిచిన గాయము మాన్పకుండా ఉండే దేవుడు కాడు. మీరు చూడండి, ఇచ్చినటువంటి ఒకే ఒక కుమారుడు అయినప్పటికీ ఎన్ని రకాలుగా దేవుడు తనను వాడుకున్నాడో మీరు ఆలోచించండి. బాల్యము నుండే దేవుని యొక్క స్వరము విని బ్రతికినటువంటి, సేవకు ఒక ప్రయోజకునిగా ఉండినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా, యాజకునిగా దేవుడు తన్ను బలంగా వాడుకున్నాడు. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన గాయపరచువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. మీరు చూడండి ఎంత అద్భుతకరమైన కార్యాలు చేసే దేవుడు. కనుక నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క శ్రేష్టమైన దినాన ఈ మాటలు వింటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఇలాగ మనం చెప్పుకొని వెళ్ళవచ్చు. యోబు యొక్క జీవితము కూడా అది ప్రారంభంలో చాలా సంపద, సౌఖ్యముతో ప్రారంభించబడి గాయాల పాలయ్యి, ఆ గాయాల తర్వాత దేవుని కొరకై 2 అంతల ఆశీర్వాదము పొందిన ఒక గొప్ప భక్తునిగా యోబు చరిత్రను మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి చరిత్రలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ప్రోత్సహింపబడేటటువంటి గొప్ప సంగతి ఏంటి అంటే, ప్రియమైన వారలారా, మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో, ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నారో, సహాయము కోరుతున్నారో, ఎన్నడూ కూడా మీ నిరీక్షణను కోల్పోవద్దు. మన దేవుడు అన్యుల్లో నుండి ధన్యులుగాను, అవిశ్వాసము నుండి విశ్వాసములోకి, లోకము నుండి పరలోకానికి, అవిధేయులుగా ఉన్న మనల్ని విధేయులుగా, అపరిశుద్ధులుగా ఉన్నల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది తనకు సాక్షార్థమై జీవించాలని మన విషయమై ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుకనే ఈ పరిస్థితులన్నీ కూడా మనకు కలుగుతూ ఉన్నాయి. కుటుంబ సమస్యలే కానీ, లేకుంటే సంతానము మనకిచ్చినటువంటి కుమారులు కుమార్తెల విషయంలో కానీ,
చాలామంది అన్యాయమునకు గురి అయిపోయి అనేక రకాల నిరుద్యోగ సమస్యలో కురుక్కుపోయి సంతానము లేక, సంబంధాలు లేక, వివాహాలు జరగక, ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ, ప్రియమైన వారలారా, దేవుడు తన మహిమను మన ద్వారా చాటుట కొరకు ఈ యొక్క జీవిత పయనములో ఇవన్నీ నేర్పించుకుంటూ వచ్చి తన మహిమ మన ద్వారా ప్రచురము చేసుకొనుట కొరకు ఈ కార్యాన్ని ఆయన చేస్తున్నాడేమో. కనిపెట్టు, ప్రార్థన చెయ్యి. ఆయన నిత్యము మనెడల కృప చూపించి ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. మీరు చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం ఒక గురుడివాని గురించి. ఎందుకు ఆయనకు ఆ యొక్క గుడితనము కలుగజేయబడింది అంటే ఆయన దేవుని మహిమ పరచుటకే అని మనం చూస్తూ ఉన్నాం. అవును, ఏది జరిగినా దేవుడు మన జీవితము ద్వారా ఆయన మహిమ పరచబడుటకే, మనలను హెచ్చించుటకే, మనల్ని గొప్పవారిగా చేయుట కొరకే ఇవన్నీ కలుగజేస్తూ ఉన్నాడు. కనుక దయచేసి మన నిరీక్షణ కోల్పోకుండా మన దేవుని వైపు మనం చూసినప్పుడు నేనే దేవుడను అన్నాడు. అవును, ఆయనే మన దేవుడు. గాయపరుస్తాడు, గాయం మానుపుతాడు. మా జీవితాల్లో అనేక పర్యాయాలు మేము అనుభవించాం. అందుకే ధైర్యంగా ఈ మాటలను నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ వాక్యము ద్వారా మీరు బలము పొంది ఆశీర్వదించబడి అనేకుల కొరకు గొప్పగా జీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కనుక మీ ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేసినట్లయితే మాకు తెలియజేయండి. మిమ్మల్ని బట్టి మేము దేవుని స్తుతిస్తాం, మేము ప్రార్థిస్తున్నాం. కనుక మీ ఎడల దేవుని చేసిన కార్యాలు అనేకుల ఎదుట సాక్షార్థమై నిలబడి ప్రకటించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యాలే మిషన్ పొలాల్లో, సువార్త క్షేత్రములో అనేక మంది మిషనరీలు వారి జీవితాల్లో సాక్ష్యాలుగా కోకొల్లలు వారు చెబుతూ ఉన్నారు. మీ జీవితంలో కూడా జరిగినప్పుడు మాకు తెలియజేయండి. మీ విషయమై దేవుణ్ణి మేము స్తుతిస్తాం. దేవుడి మాటలను మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, కనికర పూర్ణుడా, నీకు వందనాలు. దయ చూపించి ఆశీర్వదించండి, మేలు చేయండి. నాయన, గాయపరచువాడవు నువ్వే, గాయం మాన్పువాడవు నువ్వే. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చదివిన లేఖన భాగం, విన్నటువంటి నీ యొక్క వాక్యం మా ఆధ్యాత్మిక జీవితానికి నిరీక్షణ, బలము, శక్తిని ఇచ్చినదిగా ఉండడానికి సహాయం చేయండి. మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.